హలో ఎవ్రీవన్, తెలంగాణ ఎడ్సెట్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ వచ్చేసాయి. చాలా స్టూడెంట్స్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో దానికంటే ముందు అసలు ఎడ్సెట్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏంటి, ఏ సెక్షన్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మీకు కంప్లీట్గా ప్రీవియస్ పేపర్స్ ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ వీడియోలో మనం చేద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సి ఎడ్సెట్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎందుకు ఎడ్సెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అది మీకు ఫస్ట్ తెలియాలి. ఎడ్సెట్ ఎగ్జామినేషన్ మనకి బీఎడ్లో అడ్మిషన్స్ కోసం జరుగుతుంది. ఓకే, సో ఏ యూనివర్సిటీ ఈసారి మనకి కండక్ట్ చేయబోతుంది, దట్ ఈస్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ. ఇది మనకి కండక్ట్ చేస్తుంది. ఓకే, సో మీరు ఎడ్సెట్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే మన యొక్క అప్లికేషన్లో మీకు లాస్ట్ 5 year పేపర్స్, ఓకే, సో లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ కంప్లీట్గా మన యొక్క అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ 199కి మాత్రమే ఉంటాయి. సార్ ఏంటి దీని యొక్క అడ్వాంటేజ్ అంటే మీకు కంప్లీట్గా ఈ టెస్ట్ ఏవైతే ఉన్నాయి కదా ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా సిబిటి ఫార్మాట్లో ఉంటాయి. యాక్చువల్గా ఎడ్సెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ప్రతి ఒక్క ఎగ్జామ్ ఇప్పుడు మనకి ఆన్లైన్ జరుగుతుంది కాబట్టి ఇది కూడా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ అన్ని క్వశ్చన్స్ కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జాక్ట్గా ఎడ్సెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా అదే విధంగా డిజైన్ చేయబడ్డాయి కాబట్టి ఇది మీకు చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ అండ్ ఆల్. ఓకే, సో ఎలా ఉంటుంది సార్ అంటే, సో మన యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ ఎడ్సెట్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు మన యొక్క ఈ కోర్స్ని తీసుకోవచ్చు. ఓన్లీ 199కి మాత్రమే. ఓకే, సో ఓన్లీ 199కి మీకు కంప్లీట్గా ఎడ్సెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు ఇది వ్యాలిడ్గా ఉంటుంది. ఓకే, సో ఇలా మీకు క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత మీరు ఆన్సర్ చేయాలి, దాని తర్వాత మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ ఇలా వస్తుంది. ఓకే, సో మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ ఇలా వస్తుంది. ఓన్లీ 199కి మాత్రమే కంప్లీట్గా పాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్టయితే టోటల్గా మనకి 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో నుంచి 60 మార్క్స్ ఏవైతే ఉన్నాయి కదా మీకు మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ మీకు 10th క్లాస్ వరకే ఏదైతే సిలబస్ ఉంటుంది కదా దాంట్లో నుంచి మీకు టోటల్గా 60 మార్క్స్ వస్తాయి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు అందరూ కూడా నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంతకుముందు ఎలా జరిగేది అంటే మనకి ఎగ్జామినేషన్ వేరే సబ్జెక్ట్ వారికి ఎడ్సెట్ ఎగ్జామినేషన్ వారికి సబ్జెక్ట్కి సంబంధించి ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని కామన్ చేసేసారు. ఓకే, సో మీరు ఏ సబ్జెక్ట్ని కూడా రాయాలనుకుంటే మీ యొక్క సబ్జెక్ట్కి సంబంధించిన ఇక్కడ ఎగ్జామినేషన్ ఉండదు, కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అడ్మిషన్స్ అప్పుడు మీ యొక్క డిగ్రీకి ఏదైతే సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది కదా దాని అకార్డింగ్గా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇక్కడ 60 మార్క్స్ ఫస్ట్ ఇవి, దాని తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్, దాని తర్వాత జనరల్ ఇంగ్లీష్ 20 మార్క్స్, దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ఉన్నాయి కదా దానికి సంబంధించి 30 మార్క్స్, దాని తర్వాత కంప్యూటర్ అవేర్నెస్ ఏదైతే ఉంది కదా మీకు దీంట్లో నుంచి 20 మార్క్స్ వస్తాయి. టోటల్గా 150 క్వశ్చన్స్. చాలా స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంది. మీరు సపోజ్ మ్యాథమెటిక్స్లో చేయాలనుకుంటే నాకు మ్యాథమెటిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయని, అలాంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఎగ్జామినేషన్ రాయాలి, కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అందరు కూడా ఇదే ఎగ్జామినేషన్ రాయాలి. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా దీనికి ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ 5 year పేపర్స్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాలి, ప్లస్ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్ ఏంటి అంటే మీకు టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అర్థమవుతాయి. మన యొక్క యాప్లో మీకు అడ్వాంటేజ్ ఏమవుతుంది, ప్రీవియస్ పేపర్స్ మీకు అదే మాక్ టెస్ట్ సిబిటి ఫార్మాట్లో ఉంటాయి కాబట్టి అది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఓకే, సో మీకు టోటల్గా 150 మార్క్స్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. మన యొక్క అప్లికేషన్లో మీకు 199కి మాత్రమే మీకు ఏంటి అంటే 199కి మాత్రమే మీకు కంప్లీట్గా ప్రీవియస్ పేపర్స్ ప్లస్ ఈ కంప్యూటర్ అండ్ ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ దీనిపైకి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనం యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. కంప్యూటర్ అవేర్నెస్కి ఆల్రెడీ నేను యాడ్ చేసేసాను, సో జనరల్ ఇంగ్లీష్ కూడా యాడ్ చేసేసాను. సో ఇది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కంప్లీట్గా ఓన్లీ 199K ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్గా ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.